హాయ్ అండి అందరికీ. ఒకే టెంపుల్లో 18 రకాల అష్టాదశ పీఠాలు ఈ టెంపుల్లో ఉన్నాయి. ఈ టెంపుల్ సిద్దిపేట దగ్గరలో ఉన్న కొండపాక అనే గ్రామంలో ఉంది. సిద్దిపేట నుంచి 20 కిలోమీటర్స్ లోపలికి బయటకి ఉంటుందండి. ఈ టెంపుల్కి మేము విజిట్ చేసాము. చాలా బాగుంది. 18 రకాల అమ్మవార్లు ఒకే చోట ప్రతిష్ఠించారు. చాలా పీస్ఫుల్గా ఉంది. 18 రకాల అమ్మవార్లని మేము ఫొటోస్ తీసి ఇందులో చూపించాము. చూడండి. మిడిల్లో ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో శివుడి పార్వతి విగ్రహాలు ఉన్నాయి. శివుడి లింగం ఉంటుంది. అక్కడ పూజారి అర్చన చేస్తాడు. పూజావారి చుట్టూ 18 శక్తిపీఠాలు ఉంటాయి. ఫస్ట్ గణపతి ఉంటాడు. దాని తర్వాత 1 నుంచి 18 శక్తిపీఠాలు ఉంటాయి. దర్శనం చేసుకోవచ్చు. ఓం అథ అష్టాదశశక్తిపీఠస్తోత్రం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలా దేవి చాముండి క్రౌంచపట్టణే, అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా, ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపీ ప్రజాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవి గజామాంగల్యగౌరికా, వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతీ. అష్టాదశసు పీఠాని నెక్స్ట్ అష్టాదశ శక్తిపీఠాల తర్వాత యాదగిరి గుట్టకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయ్యాక అటు నుండి స్వర్ణగిరికి వెళ్ళాము. యాదగిరికి దగ్గరలోనే ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. వెంకటేశ్వర స్వామి నైట్ వ్యూ చాలా బాగుంటుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపిజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద
గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. స్వర్ణగిరి దర్శనం అయ్యాక అక్కడనే హైదరాబాద్లో లోటస్ టెంపుల్కి వెళ్ళాము. ముందు వినాయకుడి పెద్ద విగ్రహం ఉంది. లోపలికి వెళ్ళాక టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అందులో చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ వెళ్ళాము మేము. 15 మినిట్స్ టైం పడుతుంది. కొన్ని స్టెప్స్ ఉంటాయి, లోపలికి పైకి వెళ్ళాలి. పాము తల లోపల నుంచి వెళ్తే అన్నీ అలా చాలా విగ్రహాలు ఉంటాయి, చూడొచ్చు. చాలా బాగుంది లోపల. అన్ని దేవుళ్ళ అవతారాలు అందులో ఉన్నాయి. ఒక్కొక్క అవతారం గురించి వాటి పేర్లు అవన్నీ ఇందులో ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా బాగుంది. అమ్మవారి పేర్లు కూడా కింద రాసిన విష్ణుమూర్తి, నాగుంపాము, ఇంకా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి.
ఇద్దరు చిన్న పిల్లలు పొట్టోళ్ళు రెండు సేమ్ డ్రెస్సులు వేసుకొని ట్విన్నింగ్ లాగా ఉన్నారు. అందరు వీళ్ళిద్దరు ట్విన్సా అని అడిగారు. ఎంత ముద్దుగా ఆడుకుంటారు ఇద్దరు సేమ్ డ్రెస్సులు వేసుకోవాలి. స్వర్ణగిరిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము నాగిరెడ్డిపల్లికి వెళ్ళాము. అక్కడ బంగారు శివలింగం ఉంటుంది. నెక్స్ట్ 1800 శివలింగాలు స్ఫటికలింగాలని మేము టూర్ బస్లో వెళ్ళి చూసాము. మధ్యలో గుడి ఉంటుంది, చుట్టూ అన్ని స్ఫటికలింగాలు ఉంటాయి. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఈ శివలింగం స్ఫటికలింగం 8 అడుగులు ఉంటుంది. దీని చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకొని ఆ శివలింగాన్ని హత్తుకొని ఒక కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుందంట. ఇదే బంగారు శివలింగం, స్వర్ణలింగం. అభిషేకం చేసుకున్నాము నలుగురం పేర్స్ అందరం కలిసి. भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम
हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय। మేము నాగిరెడ్డిపల్లి దర్శనం చేసుకున్నాక అందరం కలిసి కుమరవెల్లి నరసింహుడు భక్తాభీష్టం కుమరవెల్లి దర్శనం అయిపోయాక దగ్గరలో ఉన్న సిద్దిపేటలో కుమరి చెరువు అని ఉంది. అక్కడ అడ్వెంచర్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి, చూసాము. త్రీ డే యానిమేషన్, టైగర్ వస్తూ పోతూ ఉంటుంది, మనం టచ్ చేయవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు.